నా లైఫ్‌లో ఎవరు అంత మాట్లాడలేదు అంకుల్. ఫస్ట్ టైమ్ ఈ అమ్మాయి నన్ను సైకో అంది. వెరీ ఇన్సల్టింగ్. వెరీ ఇన్సల్టింగ్. అల్లుడు గారు, దయచేసి మీరు ఆ మాటను మర్చిపోండి. నేను దాన్ని మందలించాను. మొదటిసారి చేయి చేసుకున్నాను. ఇప్పటివరకు మహాని గట్టిగా మందలించింది కూడా లేదు. అందుకే అందుకే మీరు బాగా గారాబం చేసి ఇలా తయారు చేశారు. ఆ ప్యాంపరింగ్ మీ ఇంటి వరకు ఉంటే పర్వాలేదు. మా దాకా వస్తేనే డేంజర్. చిన్నపిల్ల. నేను సర్ది చెప్తాను. ఇక నుంచి మీతో అలా బిహేవ్ చేయకుండా నేను చూసుకుంటాను. ఈ అమ్మాయి గురించి కంగారు పడి టెన్షన్‌గా నేను గదా ఫోన్ చేశాను. ఆ విషయం కూడా అర్థం చేసుకోకుండా సైకో అంటుందరాను. ఈ విషయం మా పేరెంట్స్ దాకా పెడితే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? బాబు, అంత పని చేయొద్దు. ఇంకిద్దరు వదిలేసేయండి. అవునని రాకపోతే ఖచ్చితంగా బాధపడతారా? నీకెందుకు? ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను కదా! అవును బాబు. మీకు మా అమ్మాయి మీద ఎంత బాధ్యత లేకపోతే తనకి ఏమైందోనని కంగారు పడతారో, ఆ విషయం అర్థం చేసుకోలేక ఏదో మాట్లాడేసింది. ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. చాలు. వస్తా. హారకి కాల్ చేసని చెప్పింది బావ. జరిగిన విషయంలో తప్పంతా మా సిస్టర్‌దే. నీ తప్పేం లేదు. తన తరపున నేను సారీ చెప్తున్నాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఈ అందరికి నేనే అర్థమవుతుంది. తప్పెవరిదో తెలుస్తుంది. కానీ మీ అమ్మాయికే నా గురించి ఇంకా అర్థం కావడం లేదు. మీరే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వస్తానక్క. చెప్పండి. వాడికి సారీల మీద సారీలు చెప్పండి. రేపు వీడి అసలు రంగు బయటపడ్డాక మీ అమ్మాయికి ఎన్ని సారీలు చెప్పినా లాభం ఉండదు. పాపం తనెంత బాధపడుతుందో ఆలోచించకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ వీడికి సారీలు చెప్తున్నారు. వెళ్ళి మహాన్‌కి హారిక వాహన్ తీసుకురా. నాన్న పిలుస్తున్నారా? అడంటే నేను రాను. ఆర్డర్ ఇవ్వన్నావు అట్లా ఊరుకోను. రారా? ఇంకో చెంప మిగిలింది. నువ్వు కూడా కొట్టు. కొట్టు. మహురా. మహు బుక్కు. చూడి నేను తీసుకొస్తాను. చేసిందంతా చేసి ఏడుస్తుంది. తొందరగా తీసుకుందా. వాహ్! పద. నేను కూడా మాట్లాడాలి. అనుకున్నారా? ఆగు. ఏంటి ఆవేశం? చిన్నపిల్లలకి చెప్పిన పాటవి మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు వీళ్ళకి చెప్పింది చెప్పి నాకు విసుగొస్తుంది. మహా! మావికి ఒక నిర్ణయం తీసుకున్నానంటే అందులో మార్కుందో. సరే, జీవం అంటే దాన్ని చూద్దాం. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నాకు వాడి ప్రవర్తన నచ్చలేదు. అతను సంస్కారంతోనే ప్రవర్తించాడు. కోపం చూపించకుండా వెళ్ళాడు. సైకో అన్నా పడ్డాడు. సైకో కాబట్టి పడ్డాడు. ఎవడైనా ఎవరికైనా ఆఖరికి సొంత పెళ్ళానికైనా 200 సార్లు కాల్ చేస్తారా? అతను కళ్ళకి ముందే బాధితగా ఫీల్ అయ్యాడు. అది బాధ్యతలం లేదు. నన్ను పారిస్ అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావే? నీ మీద శ్రద్ధ చూపించడం కూడా తప్పేనా? మీరు ఒక భ్రమలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందులోంచి బయటపడితే తప్ప మీకు అతని గురించి అర్థం కాదు. ఓకే. నువ్వు మొదటి నుంచి అతన్ని రాక్షసుని చేసి మాట్లాడుతున్నావు. మీరు మనిషిని చేసి మాట్లాడుతున్నారు. నా దృష్టిలో అతను మనిషి కాదు. చాలా పో. చాలా మాట్లాడావు. వింటున్నాను కదా అని అంటూనే ఉన్నావు. నిన్నంతగా ప్రేమించే మనిషి నీకు మనిషిలా కనిపించదా లేదు. నీ మంచి కోసం నీ భవిష్యత్ కోసం మీరు తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదు. ఎందుకు? మీ ప్రేమని మీరు ఇంకో కోణంలో చూపిస్తున్నారు. అతని ప్రేమని అతని ఇంకో రకంగా చూపిస్తున్నాడు. మీరేమో నన్ను ఒక మట్టి బొమ్మని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఇక అతనైతే అసలు నన్ను ఒక మనిషిలాగే చూడటం లేదు. అది ప్రేమ కాదు, టార్చర్. జీవితాంతం నేను టార్చర్ ని భరించలేను. నాన్న నాకు వాడు వద్దు. ఏయ్, ఏంటి? ఏంటి నా? ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. కారణం చెప్పు. మొదటి నుంచి కారణాలు చెప్తానే ఉన్నాను. అందుకే అడుగుతున్నాను. అన్ని విధాలా తగిన సంబంధం తీసుకొస్తే రోజుకో వంక చెప్పి మాట్లాడుతున్నావు. అతనంతటా అతనే వద్దనుకునేలా అవమానించి పంపిస్తున్నావు. ఎందుకు? ఎందుకండి నీ మనసులో వేరే ఎవరినైనా ప్రేమించి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? జీటి మోగేది మహాకితను నచ్చలేదు. అంటే ఇక వీరి కారణమే లేదు. ఏంటండి మన కోసమే మనమే అనుమానించడం ఏంటి? ఎవడి కోసమో నన్ను కొట్టావు. ఏనాడు లేనిది నా మీద అరిచావు. దానికి నేను కుమిలి ఏడుస్తున్నాను. ఇప్పుడు అంతకన్నా దారుణమైన మాట అన్నావు. నేను ఎలాంటి తనం తెలిసి కూడా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అంతకన్నా చంపేనా? నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. నన్ను చంపేయండి నాన్న, చంపేయండి నాన్న. చాలు చాలు. ఇంకా
ఇప్పటి వరకు జరిగిందంతా నేను వదిలేస్తాను. నువ్వు వదిలే. కానీ ఇక నుంచి పెళ్ళై నువ్వు అతనితో అత్తారింటికి వెళ్ళిపోయేదాకా నోరు విప్పడానికి వీలేదు. ఈ పెళ్లి ఆపమని అడగడానికి వీలేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలనుకున్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒసి ఏమైంది నీకు? అంత మంచి అబ్బాయి నచ్చకపోవడం ఏంటి? ఈ పెళ్లి జరగాలి. లేదంటే 10 మందిలో మీ నాన్న పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో తెలుసా? నా మాట విని పూర్తిగా అతనే చేసుకో. ఆ అబ్బాయితో గొడవలు పడకుండా సంతోషంగా ఎలా ఉండాలనేది ఆలోచించుకో. దాన్ని వినికేసుకురావడం ఆపి పెళ్లికి రెడీ చేయి. ఏంటదినా? ఇన్ని సంవత్సరాలు నేనేం చేయాలనుకున్నా వాళ్ళకి నచ్చిందే చేయమన్నారు. కనీసం పెళ్లి విషయంలోనైనా నా ఇష్టానికి విలువిస్తారని చూస్తుంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. నా తప్పు లేకుండా మా నాన్న కొట్టడమే కాక నేనెవరినో ప్రేమిస్తున్నానంటారా? నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి మహా. భూషి సరైన వాడు కాదు. ఆ విషయంలో నీకేమనిపిస్తుందో నాకు అది అనిపిస్తుంది. ఇక రెండోది, నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా ఇంట్లో కదా. సో పెళ్లి చేసుకుని అతన్ని మార్చుకోవడం తప్ప ఇంక నీ చేతులు ఏమీ లేదు. మరి నేనుండి ఏం లాభం? చూస్తూ ఊరుకుంటారా? ఈ పిరికి పిల్లని ఆ పెళ్ళికొచ్చి ఇచ్చేదాకా గేర్ చేసి రాలేదు. ఎలా? ఈ జాతరకి నేను ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. స్వీట్. నేను ఈ ఇల్లు కుంతిని మా వాళ్ళందరినీ వదిలి గడప దాటి బయటికి అణుకు పెట్టాలనుకుంటున్నాను. నేను బయటపడటానికి సాయం చేస్తారా? దాదా మీరు ఇంత ధైర్యం ఉందా? ధైర్యమా? కాదు. కిరికితనమా? అది కాదు. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక ఉనికి ఉంది, అస్తిత్వం ఉంది. వీటన్నిటిని బతికించుకోవడానికి వెళ్తున్నాను. నన్నెవరికో దానంగాను భారంగాను సమర్పించుకోలేక నన్ను నేను కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ఆడపిల్లకు పెళ్లి వద్దంటే ఇంకెవడో ఉన్నాడనుకునే శాంత స్వభావాల నుంచి ఆడపిల్ల అభిప్రాయానికి, అభిరుచికి, ఆత్మగౌరవానికి ఏమాత్రం విలువివ్వని ఈ పెత్తరికం నుంచి, కన్న ప్రేమ కన్నా కమ్యూనిటీ కోసం గింజుకు చచ్చి ఈ మూకత్వం నుంచి మొదటిసారి స్వేచ్ఛ కోరుకుంటూ నేను బయటికి రావాలనుకుంటున్నాను. కన్నారు, నేను అడగలేదు. పెంచారు, నేను కాదనలేదు. చదివించారు, వాళ్ళకి నచ్చింది చదివించారు. సంబంధం చూశారు, నాకు నచ్చింది కాదు, వాళ్ళు నచ్చింది చేయాలనుకుంటున్నారు. మరి నేను వాటిల్లో నేను లేనా? నాకంటూ ఒక సొంత అభిప్రాయం, నిర్ణయం, ఇష్టం అయిష్టం ఉండకూడదా? పెళ్ళంటే నా మిగిలిన జీవితకాలం ఆ కాలం అంతా ఒక అహంకారి, ఒక పురుష అహంకారి పాదాల దగ్గర పాత దాసలా పడి ఉండాల్సిందేరా? నో. భర్త అంటే గౌరవం ఇవ్వచ్చు, భర్త అంటే విలువ ఇవ్వచ్చు, భర్తకు అతని ప్రేమకు దాసవం కావచ్చు. కానీ అతని అధికారానికి, అహంకారానికి తల వంచి బతకమని శాసిస్తే భరించే దశ దాటిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను మీరేనా అలా? నేనే. నన్ను నేను గుర్తించడానికి, నా విలువ నేను కలుసుకోవడానికి, నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని వెతికి పట్టుకోవడానికి ఈ వారం రోజుల సంఘర్షణే ఉపయోగపడింది. ఈ నేనే అసలైన నేను. నాలో ఆడతనం ఉంది, అమాయకత్వం ఉంది, వేరతనం ఉంది, సున్నితత్వం ఉంది. కానీ అన్నిటికీ మించి ఆత్మాభిమానం కూడా ఉంది. నా తండ్రి ఒక మగవాడి పైశాచికత్వాన్ని కూడా ప్రేమగా గుర్తించమని నా మీద చేసుకున్నాడు. నా తండ్రి నాకిష్టం లేని మగవాడిని పెళ్లి చేసుకోను అన్నందుకు నాకేదో ప్రేమ వ్యవహారం ఉందని అనుమానించాడు. అక్కడే మా నాన్న మీద నాకు నమ్మకం పోయింది. ఆ పసుపు తడే నాకు ఒరితాడుగా మారుతుందని ఎత్తి నోరు బాదుకుని చెప్పినా వినలేని ఆ పెద్దరికం మీద గౌరవం పోయింది. నేను బయటకొస్తాను. ఈ పంజరం దాటి ఏనాడు బయట ప్రపంచం చూడందని కాబట్టి, నాకు ఒక మనిషి సహాయం అవసరం కాబట్టి, ఈ సలహా మీరిచ్చిందే కాబట్టి నన్ను బయటికి పంపించడానికి హెల్ప్ చేయండి. ఈ నిర్ణయం పూర్తిగా తీసుకుంటున్నారా? అన్ని ఏర్పాట్లు చేశాక మళ్ళీ వెనకడుగు వేయరు కదా? మీకింకా అనుమానమే అవసరం లేదు. ఈ ఇల్లు నా గురించి ఆలోచించలేదు, నేను ఈ ఇంటి గురించి ఆలోచించను. అనుమానాలు, అవమానాలు, అధికారాలు అన్నీ కలిసి నన్ను పూర్తిగా రెచ్చగొట్టాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో నేను బయటపడాలి అనుకుంటున్నాను. ఏర్పాట్లు చేయండి, డబ్బు నేనిస్తాను, బయటికి దాటించండి. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రికి నేను బయటపడాలి. గుర్తుపెట్టుకోండి. ఇంత కొత్తగా ఉందండి. ఏడు ఈ కోణం కూడా ఉందా? మహాలక్ష్మి
మహాకాళిక మారిపోయింది. ఈ తలంబ్రాల కోసం బియ్యం తీసి పెట్టాను. ఇంటికి తినిపితాం అత్తయ్య. తలంబ్రాలు పెళ్లి రోజే కలపాలి. అవి రాత్రిపూట కలిపి నిద్రపోనివ్వద్దు అంటారు. తెల్లవారేసరికి వాడి శక్తి పోతుందంట. అవునా? ఈ విషయం నిజంగా నాకు తెలియదు. జీలకర్ర బెల్లం మనమే తీసుకెళ్ళాలి. అది కూడా తెల్లారాకే చేయాలి. ఇప్పుడు రెడీ చేయకూడదు. అలాగే అక్క. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మనిషికి పెడుతున్నాను ఆరవటిలా కూతో వాళ్ళని తిరిగి పొమ్మని. సెలబ్రిటీస్ కోసం పౌన్సలు పెట్టు సరేనా? కట్టలు సర్దుకోవాలి. డబ్బు పెట్టుకోవాలి. కానీ మధ్యలో ఎవరైనా వస్తే దొరికిపోతాను. కాసేపు ఆగాలి. మధు పడకలన్నీ పీటల మీద పెట్టాలి. వాటిని తీసుకురా. అలాగే దెయ్యం. ఆగమ్మా ఒక నిమిషం. కొంత దైవం గుడికి వెళ్ళి బట్టలు పెట్టి మొక్క తెచ్చుకోవాలి కదా. అవునండి. గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ రెడీగా పెట్టాను. వెళ్ళి నీ ఆడపడుచుని తీసుకురామా. అలాగే మూవయ్య. ఏంటండి? దాని మీద మీకు ఇంకా కోపం పోలేదా? కిన్నెరు ఏంది? దాని మీద చేసుకున్నారు. అది చాలా బాధపడుతుంది. ఇంకేం అనకండి. అది చేసింది మంచి పని అంటావా? తప్పే. కాదనడం లేదు. పెళ్ళైపోతే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఈ కోపతాపాలన్నీ ఎందుకండి? మహా ఇంత ఫీల్ అవుతూనే ఉన్నావా? మావయ్య గారు నిన్ను పిలుచుకున్నామన్నారు. ఎందుకు? ఇంకా క్లాస్ ఏమైనా మిగిలిన్నాయా? వాళ్ళు కులదేవి గుడికి వెళ్తున్నారు. ఓ ఏం చెప్తారో నాకు తెలియదు. నన్ను కూడా తీసుకెళ్తారా? ఏమో నిజంగా నాకు తెలియదు. ఓరా నేను బయటికి రాను. గుడికి వెళ్ళను. మహా ఇప్పటికి చాలా పెద్ద కూడా జరిగింది. నువ్వు ఇంకా దాన్ని కంటిన్యూ చేయకు. ప్లీజ్ మహా. వదిన నా కోసంనా? అది అవన్నీ గుడికి తీసుకెళ్ళాలి. కార్లో పెట్టంచు. అంతేనా? ఇంకే. అలాగే మనం కూడా దైవం గుడికి వెళ్తున్నామని చెప్పు. మహా వినపడుతుంది. ఒకవేళ అల్లుడు గారు ఫోన్ చేస్తే ఎత్తి మర్యాదగా మాట్లాడమని చెప్పు. లిఫ్ట్ చేయకుండా సైలెంట్ లో పెట్టి మళ్ళీ ఇబ్బంది పెడితే ఊరుకోరండి. ఇది కూడా వినపడి నేనే దానికి శత్రువుని కారని చెప్పు. నా ఫోన్ చూడడానికి కూడా ఏ తప్ప లేదు. పూర్తి కంపెనీ చేసుకొని కాపరేట్ చేసుకోండి చాలు. మానేజరు వచ్చేసరికి రాత్రి అవుతుందమ్మా. ఇంట్లో సిగ్గు. ఆ. ఏమండి? మహాను ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిది కాదనిపిస్తుందండి. ఒంటరిగా ఉంటే ఏంటట? ఏమో ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు. అది చాలా బాధపడుతుంది. అవును కానీ హారిక ఉంది కదా. అయినా సరే ఒక్క నిమిషం ఉండండి. మహా మేమేం చేసినా నీ మంచి కోసమే. బాధపడకు. మమ్మల్ని నమ్ము. అంతా మంచి జరుగుతుంది. బాధపడక సంతోషంగా ఉండు. హారిక అంతేనా? కాస్త చూసుకో. అలాగేంతయ్యా? 12 గంటలకి అందరూ పెళ్లిపోయి చూసుకొని డీప్ స్లీప్ లో అవుతారు. ఆ టైంకి నేను ఇక కార్తో రెడీగా ఉంటాను. ఓకే. సరే. అల్లుడు గారు జరిగిందంతా మర్చిపోయి మహాని కొందరుగా పడుకోమని చెప్పారు. మాతో కూడా చాలా బాగా మాట్లాడాడు.